ఏఎంహెచ్ తక్కువ ఉండి అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటే ఈ టెస్ట్ చెక్ చేస్తాం కదా, ఆ టెస్ట్ చెక్ చేయించుకున్న వాళ్ళకి ఆ వాల్యూ అనేది తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టంగా ఉంటుందా మేడం అని అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఏఎంహెచ్ అనేది ఎప్పుడు అడ్వైస్ చేస్తాము, డేట్ వచ్చిన సెకండ్ డేనా అడ్వైస్ చేస్తాం, లేకపోతే స్కాన్ చేసి ఫాలికల్స్ చాలా తక్కువ ఉన్నాయా అనేది తెలుసుకొని మనం ఒకసారి టెస్ట్ చెక్ చేస్తాం అనమాట. సో ఈ ఏఎంహెచ్ అనేది ఏంటంటే ఎగ్ కౌంట్, అండాశయాలలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది దాన్ని బట్టి ఈ ఏఎంహెచ్ అనేది మనకి రెండు కోరిలేట్ చేసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ ఏఎంహెచ్ పైననే ఆధారపడి మనం ముందుకు వెళ్తాం అనేది చాలా తక్కువ అనమాట. ఈ ఏఎంహెచ్ టెస్ట్ కంపల్సరీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది కాదు, బట్ ఒక్కసారి ఇది కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది కదా అని చూసుకుంటాం. ఈ ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ ఆ వాల్యూ అనేది 2 నుంచి 4 ఈజ్ ద నార్మల్ వాల్యూ, 2 కంటే తక్కువ ఉంది లేకపోతే 4 కంటే ఎక్కువ ఉందా అనేది చూసుకుంటాం. 2 కంటే తక్కువ ఉంది అని అంటే ఫాలికల్ కౌంట్ తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో పోతాం అనమాట. అది కూడా ఏజ్ ని ఆధారపడి చేసుకుంటాం. సో ఏజ్ తక్కువ ఉండి ఒకవేళ ఏఎంహెచ్ 2 లోపల ఉంది అంటే కూడా నార్మల్ కి ట్రై చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట. కరెక్ట్ టైంలో మనము ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఫాలికల్స్ ని బాగా డెవలప్ అవుతున్నాయా లేదా చూసుకొని మంచి ఫుడ్, మంచి నిద్ర, మంచి గుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని మనము ఫాలికల్స్ ని ఎగ్స్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఎర్లీ ఏజ్ వాళ్ళకి చాలా వరకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏఎంహెచ్ ఎక్కువ ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పీసీఓడిలో ఏంటంటే ఎగ్ అనేది అట్రాక్షన్ చేసేది, స్పర్మ్ ని అట్రాక్ట్ చేసుకునే పవర్ అనేది దానికి ఉంటుంది అనమాట. అవి కొంచెం మొద్దుబారిగా ఉండేది కొంతమందికి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది, నంబర్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏఎంహెచ్ అనేది వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఏఎంహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది అనే దానికి కొంచెం వేరియేషన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఏజ్ ని బట్టి తర్వాత వాళ్ళ హ్యాబిట్స్, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏఎంహెచ్ ఒకవేళ కొంతమందికి తక్కువ ఉండి కూడా వాళ్ళు నేచర్ ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాక కంపల్సరీగా ఒక 3 months 4 months తర్వాత చూసుకుంటే మాత్రం ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ కూడా ఇంక్రీజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఇది ఒక్కటే కాదండి, ఏఎంహెచ్ తో పాటే కాదు హస్బెండ్ సెమెన్ శాంపుల్ ని కూడా చెక్ చేసుకునేది చాలా వరకు ఇంపార్టెంట్. సో హస్బెండ్ సెమెన్ శాంపుల్ లో మనకి కావాల్సిన క్వాలిటీ, నంబర్ అన్ని బాగుండి ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, 2 మెయింటైన్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది ఒకటి ఫస్ట్ 2 to 3 cycles ఓవులేషన్ ఇండక్షన్ చేసుకొని అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఐయుఐ సైకిల్స్ ట్రై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఐయుఐ సైకిల్స్ చేసి ఒక 2-3 cycles చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక ఆ ఫర్దర్ మేనేజ్మెంట్ కి మనం ప్లాన్ చేసుకొని ఫర్టిలిటీ కన్సల్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.